ఉద్యోగ వయసు కూడా పెంచారు ప్రభుత్వం గమనించి, ఇంకా పెంచడానికి కూడా తయారుగా ఉన్నారు. అంటే ఇంకా మనం చేసేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వానికి ఉంది. అంటే మనం చేస్తారు సరే, కొంతమంది చేయకపోవచ్చు, అందరు చేయకపోవచ్చు. అంటే ఉదాహరణకి ఉపాధ్యాయులు ఉన్నారు, ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా ఉంటారు. మిగతా రెవెన్యూ కానీ పోలీసు కానీ వాళ్ళకి పాపం సమయానికి భోజనం ఉండదు, సమయానికి నీళ్ళు ఉండవు, సమయానికి ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళ ఉన్నటువంటి అవసరాలను బట్టి కూడా వాళ్ళ హెల్త్ ఖరాబైనాయి. ఉపాధ్యాయులు కొంచెం సిస్టమేటిక్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇంకా ఆరోగ్యంగా మంచిగా, మీరు ఎలాంటి పిలిపించినా కూడా మళ్ళీ మీరు నాకు అంటే దీనికన్నా ముందు ఇంకొకటి ఏంటంటే పిఆర్సి రావాలి. పిఆర్సి రావాలంటే పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అంటే అనొద్దు, వాళ్ళ కింద చేతులు పెట్టే వాళ్ళ లెవెల్కి వాళ్ళు ముందుకు రారు మా పిఆర్సి కావాలని. ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చారనుకోండి, వాళ్ళు ఫైల్ తీస్తే ఆటోమేటిక్గా దొరికిపోతే సస్పెండ్ అవుతారు. వాళ్ళు ఎవరు రావాలి మరి? టీచర్స్ మాత్రమే రావాలి. టీచర్స్ మేము వస్తాము, లాభం ఎవరు జరుగుతుంది? డబ్బులు సంపాదించిన వాళ్ళకి వాళ్ళ పిఆర్సి వస్తుంది. అంటే వాళ్ళు అధికంగా వాళ్ళు సంపన్నులు అవుతారు, వాళ్ళకి అవసరం లేదు. అయితే ఇక్కడ కూడా చేసినా కూడా ఎక్కువగా ఆధిపత్యము ఉపాధ్యాయులు లేదు. ఉపాధ్యాయులది ఎప్పుడైతే ఆధిపత్యం ఉండి మీరు ముందుకు వెళతారో అప్పుడు మాత్రమే ఈ అన్ని హక్కులు కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ఎలాంటి అవినీతి లోపల మేము చేయఉండదు మాది. కానీ మిగతా వాళ్ళది మీకు అందరికి భయం, అయ్యో మేము చేసినటువంటి రెవెన్యూ సంతకం ఉందా, భూమి సంతకం ఉందా, లేకపోతే ఏదైనా ఎఫ్ఐఆర్ చేసిన ఉంది కదా, మమ్మల్ని ఎక్కడ సస్పెండ్ చేస్తారో, ఎక్కడ జైల్లో పెడతారో, వాళ్ళ పాత ఎక్కడ తీస్తారో ఏందో అనే ఆలోచన మిగతా వాళ్ళకు ఉంటుంది. కానీ మా ఉపాధ్యాయులకు ఏం తీయడానికి ఆస్కారం లేదు. మేము రూపాయి కూడా అనుభవించేమో. రైట్ ఆర్ ఫైట్, మేము ఫండమెంటల్ రూల్స్ చెప్పేటువంటి ఒక స్థాయి మాకు ఉంది. అంటే మనకు ప్రాథమిక హక్కులు మనం రక్షించుకోవడానికి, మనకు ఉన్నటువంటి పెన్షన్దారుల హక్కు రక్షించుకోవడానికి కూడా మనకే అవకాశం ఉంది. అది అంత ధైర్యంగా చెప్పడానికి అది ఉపాధ్యాయుల వరకు